అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ కూడా వీడియోలు తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘ నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించిన ఉద్యోగులు ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఉద్యోగులు 21 డిమాండ్లతో నోటీసు ఇచ్చారు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వాటిని పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచింది. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఫిబ్రవరి 9న సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కార్మికుల ప్రధాన డిమాండ్లు చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2017లో వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వేతన సవరణ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీ సేవలను ఆధునీకరించడమే కాకుండా విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి సంస్థకు అందించాలని కోరుతున్నారు. ఆర్టీసీ సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని, సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది 3% కేటాయించాలని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, తార్నాకలోని మెరుగైన వైద్య అవసరాన్ని ఉందని చెప్పేసి డిమాండ్ చేశారు. కార్మికుల 8 గంటల పని దినాలు చేయాలని, మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల లోపు డ్యూటీ పూర్తయ్యేలా షిఫ్ట్లు ఉండాలని కోరారు. 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్తో ప్రతి యూనిట్లో సౌకర్యాలు మెరుగుపరచాలని తెలిపారు. డ్రైవర్, కండక్టర్, మెయింటెనెన్స్ సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక డిమాండ్ల పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 9 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సమ్మె ప్రారంభమవుతుంది.